స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది డూప్లెక్స్ విల్లా. 130 గజాల్లో కట్టిన డూప్లెక్స్ విల్లా. ఇది వెస్ట్ ఫేసు. కింద 1 బెడ్రూము, పైన 2 బెడ్రూములు. ఈ 2 బిల్డింగులు అమ్మకానికి పెట్టాము. 2 విల్లాసు. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఈసీఐఎల్కి 6 కిలోమీటర్స్ దూరంలో. ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇల్లు. 100% క్వాలిటీ, 100% లీగల్ ప్రాపర్టీ. లీగల్ ప్రాపర్టీ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వెడల్పు 23.5, పొడవు 50, 130 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2400 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఈసీఐఎల్కి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు. అన్ని ఇళ్ళు, ఇంటి చుట్టూ ఇళ్ళు, అందరూ వచ్చి ఉంటున్నారు. ఇంత తక్కువ ధరలో ఎక్కడ ఇళ్ళు లేవు కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఎలివేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ ఇచ్చాము గ్రానైట్తో. ఇంటి పక్కనే మనకి ఇంటి ముందు గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము. ఒక 4 అడుగుల వెడల్పుతో మొక్కలు వేసుకోవడానికి గార్డెనింగ్ ఏరియా కూడా ఇచ్చాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. గోడలకు వేసిన టైల్స్. లెఫ్ట్ సైడ్ ఒక 2.5 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ మొత్తం వాల్స్ కన్నిటికి టైల్స్ వేసాము. గేట్ పిల్లర్లకు కూడా టైల్స్ వేసాం. చూడండి, 100% వాస్తు, 100% క్వాలిటీ ఉంటుంది బిల్డింగ్. ఒక్కసారి వచ్చి చూడండి. ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి మనం ఒకసారి లోపలికి వెళదాము. మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది హాలు. ఈ హాల్లో నుంచి మనం ముందుకు వెళితే ఇది డైనింగ్ ఏరియా. రైట్ సైడ్ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. టైల్స్, వెనక్కి వెళితే ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఒక 4 అడుగులు ఉంటుంది సెట్ బ్యాక్. వాష్ ఏరియా ఇచ్చాము. చుట్టూ తిరగటానికి సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనకాల 4 అడుగులు, రైట్ సైడ్ 2 అడుగులు, సౌత్ సైడ్ 1.5 అడుగులు. మొత్తం చుట్టూ తిరగటానికి అన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇంటి చుట్టూ ఇళ్ళు. మళ్ళీ కిచెన్లోకి వచ్చాము వెనకాల నుంచి. కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఇది కింద బెడ్రూమ్ అన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ ఇది. దీని సైజు 13x14 దాకా ఉంటుంది. దీని సైజు వచ్చేసి బెడ్రూమ్ సైజ్. కిందంతా వెర్టిఫైడ్ టైల్స్ వేసాము. విండోస్ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము.
ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ హాల్లో నుంచి ఒకసారి పైకి వెళదాము. పైన 2 బెడ్రూమ్లు కూడా చూద్దాం. ఈ స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. దీనికంతా స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కనుక పైన ఇది హాలు. పైకి వెళితే పైన హాల్. ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక బాల్కనీ, రైట్ సైడ్ ఒక పూజ గది, బాల్కనీ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్, బాల్కనీ చూద్దాం. ఇది ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ ఇది. దీంట్లో అటాచ్డ్ ఇచ్చాము. బయటకు వస్తే బెడ్రూమ్ పక్కనే లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇది బాల్కనీ. బాల్కనీలో కూడా మంచి టైల్స్, ఫాల్ సీలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంటి ముందు అన్ని ఇళ్ళు, ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు. ఈ బాల్కనీ నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ హాలు. హాల్లో ఇప్పుడు రైట్ సైడ్ బెడ్రూము, పూజ గది చూద్దాం. ఇది రైట్ సైడ్ ఇది పూజ గది. దీని పక్కనే థర్డ్ బెడ్రూమ్ ఇది. ఇది కూడా 13x14 దాకా ఉంటుంది. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. బయటకు వస్తే వెనకాల కూడా ఒక బాల్కనీ ఇచ్చాము. ఈ బెడ్రూమ్లోంచి బయటకు వస్తే బాల్కనీ ఇచ్చాము. ఇక్కడ ఇది వాష్ ఏరియా ఇచ్చాము. ఇది ఈసీఎల్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2400 ఎస్ఎఫ్టీ. ఇది 130 గజాల్లో కట్టిన డూప్లెక్స్ విల్లా. దీని ధర వచ్చి 91 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. 91 lakhs అంటే 91 lakhsకి డూప్లెక్స్లు ఎక్కడా దొరకవు మనకి. అందువలన ఇంకా నెగోషియేషన్ కూడా ఉంటుంది మీకు నచ్చితే. కాబట్టి ఒక్కసారి తప్పకుండా చూడండి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు మీకు 90 లక్షలకి గ్రౌండ్ ఫ్లోర్లే దొరకట్లేదు. కాబట్టి ఇది మీకు డూప్లెక్స్ అనేది తక్కువ ధర అని చెప్పాలి. ఈ ధరలో ఉన్నవాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి. హెచ్ఎండిఏ లేఅవుట్. మా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.